హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ ఐటెం అయితే చేసి చూపించబోతున్నానండి. పొట్టుబూరెలు చాలా స్పెషల్ స్వీట్ ఐటెం ఇది. మామూలుగా రెగ్యులర్గా మనం చేసుకునే పూర్ణం బూరెల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నానండి. మీకు అంత టైం లేదు అంటే కనీసము 3 to 4 అవర్స్ వరకైనా ఈ పప్పు అనేది బాగా నానాలి. తర్వాత దీంతోపాటు ఒక గ్లాసు మినపప్పు తీసుకుని ఇది కూడా ఓవర్ నైట్ నానబెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను క్వాంటిటీ అనేది చూపిస్తున్నాను చూడండి. మనం ఏ గ్లాస్తో అయితే పచ్చిశనగపప్పు తీసుకుని నానబెట్టుకున్నామో అదే క్వాంటిటీలో మినపప్పు బియ్యం కూడా అదే క్వాంటిటీలో నానబెట్టుకోవాలి. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం హార్డ్గా వస్తాయి. నేను ఇక్కడ గ్రైండర్లో గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. ముందుగా పచ్చిశనగపప్పు గ్రైండ్ చేసి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మినపప్పు అలాగే బియ్యం కూడా ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇది గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి తోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి పచ్చిశనగపప్పు పేస్ట్ ఉంది కదా, దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని వీటిని ఇప్పుడు ఇడ్లీలా వేసుకోవాలి. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని వీటిని చిన్న చిన్న ఇడ్లీలాగా వేసుకోవాలండి. ఇలా ఇడ్లీలా వేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని మీరు ప్రీహీట్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా అన్నా ఈ ఇడ్లీ వేసుకున్న రేకులను తీసుకొని దాంట్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు కుక్ అవ్వాలంటే మనం చేత్తో పట్టుకొని చూస్తే అసలు చేతికి టచ్ అవ్వకుండా ఉంటే ఇవి బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు ఈ ఇడ్లీలన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న ఇడ్లీలన్నిటిని స్పూన్తో ఇలాగా స్మాష్ చేసుకోవాలి. ఇలాగా అసలు ఉండలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా మొత్తం పొడి పొడిలాడేలాగా ఇలాగా స్పూన్తో అనేది స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాసు పచ్చిశనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి వేసుకుని దీంట్లోనే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని పాకం పట్టుకోవాలండి. పాకం పట్టుకునే ముందు బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోవడానికి దీన్ని ఒకసారి నేను ఇలాగా స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా ఇసుక కానీ ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. సో మళ్ళీ ఇప్పుడు నేను తిరిగి దీన్ని పాకం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పంచదార యాడ్ చేస్తున్నాను. మీకు పంచదార వద్దంటే 1.5 వరకు బెల్లమే తీసుకోవచ్చు. ఇక్కడ షుగర్ యాడ్ చేయడం వల్ల ఈ స్వీట్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అందుకే నేను కొంచెం పంచదార కూడా యాడ్ చేశాను. ఇక్కడ పాకం అనేది ఇలా వస్తే సరిపోతుంది. మొత్తం బెల్లం కరిగి పాకం అనేది తీగ పాకం లాగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా పౌడర్గా చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని కూడా ఇప్పుడు ఈ బెల్లం పాకంలో వేసేయాలి. ఇది వేస్తూ బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే గడ్డలు కట్టేస్తూ ఉంటుంది. ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇదంతా బాగా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలండి. పప్పు ఉండలు అనేవి అస్సలు లేకుండా ఈ బెల్లంలో బాగా కలిసేలాగా కలుపుతూనే ఉండాలి. ఈ పిండి ముద్దలు అనేవి లేకుండా ఉండాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఇది బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బౌల్స్గా చుట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యే లోపు పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇలాగా చిన్న చిన్న రౌండ్గా బౌల్స్లో చుట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యిందండి. ఇప్పుడు మనము ఈ బూరెలు అనేవి వేసేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకున్న ఈ పిండి మిశ్రమంలోకి ఈ బాల్స్ అనేవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలాగా బూరెల్లాగా వేసేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే పైన కలర్ వచ్చేసి లోపల అనేది సరిగ్గా కుక్ అవ్వదు. ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉండడం వల్ల బాగా కుక్ అయ్యి బూరెలకి మంచి కలర్ కూడా వస్తాయి. ఇవి ఇలాగా
ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పొట్టుబూర్లు అనేవి రెడీ అయిపోయినాయండి. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. బూరెల్లో ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అండి. లోపల సాఫ్ట్గా పైన కొంచెం క్రంచీగా చాలా చాలా బాగుంటాయి. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటెం అండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.